ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల జనసేన పార్టీ కార్యాలయంలో శీలంశెట్టి లక్ష్మయ్య ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల పాదయాత్రను రెండవసారి జయప్రదం చేయాలని కోరుకుంటూ పాదయాత్ర ప్రారంభించామని అన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గెలవాలని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నామని, మా సంకల్పం నెరవేర్చినందుకు మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్ర చేపట్టామని ఈ సందర్భంగా వారు తెలిపారు. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎంగా చేస్తారని ఆకాంక్ష అని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజల ఆదరణ పొంది రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆయన అన్నారు. అదేవిధంగా మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగా గెలిచేంత వరకు మళ్లీ పాదయాత్ర చేపడతామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా కుల, మత, భేద, వర్గం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని అదేవిధంగా చేస్తారని కూడా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శీలంశెట్టి లక్ష్మయ్య, కోటపాటి వెంకటేష్, జిల్లా జనసేన కార్యక్రమాల సభ్యులు నగిరి రమణయ్య, గాలి రామకృష్ణ, ఎక్కలూరి సిద్ధు, పాతకడప సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్. ఇదే విధంగా ముందు ముందు మీకు మంచి జరగాలని, అలాగే రాబోయే రోజుల్లో ఆనాడు జగన్ పోవాలా, పవన్ రావాలని పాదయాత్ర శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరస్వామిని మొక్కడం జరిగింది. ఇదే పూర్వమాల నుంచే తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ ముక్కుబడి మాకు మా నాయకుడు ఏమనుకున్నాడో అదే విధంగా కొనసాగింది. కాబట్టి ఎన్ని సీట్లలో పోటీ చేసినా అన్ని సీట్లలో 100% వచ్చాడు. అది వచ్చి రావడమే కాకుండా అది ఒక ఆయన ఎక్కడికి వినా కానీ, ఏ విధంగా వినా కానీ, ఎక్కడ వినా బ్రహ్మాండంగా ఆయన అనుకునేది సాధిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఆనాడే అనుకున్నాం, రాక్షసులు పోవాలా, మన పాలన మంచి పాలన రావాలనే కోరికతో ఆనాడు వినం. ఆ కోరిక నెరవేరింది. కాబట్టి మళ్ళీ ఆ ముక్కుబడి కొద్దిగా లేట్ అయింది. ఇంట్లో కొద్దిగా బాగా చేసుకోకూడదు కొన్ని కారణాల వల్ల పోలేకపోయినాం. ఆ కారణాలు అనేది తెలియపోయినాయి. ఆ తెలియపోయిన అంటే మళ్ళా శ్రీవారి దర్శనం చేసుకోవాలనేది పోయిన నెల 29వ తేదీన పెంచలపాన ఫ్యామిలీ కుటుంబ సభ్యులుగా పాదయాత్ర చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళా 28వ తేదీన తిరుమలకు పాదయాత్ర చేసాం. ఆ ముక్కుబడి కూడా బ్రహ్మాండంగా శ్రీ ఏడుకొండల స్వామిని ముక్కోవడం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో రాబోయే కాలంలో మా నాయకుడు సీఎంగా చూడాలని, ఆ సీఎం అయిన తర్వాత మళ్ళా కూడా శ్రీ ఏడుకొండల స్వామిగా మళ్ళా ముక్కుబడి ఇదే కలిగినగా ఫ్యామిలీతో మన జనసేన కుటుంబంతో మళ్ళీ కూడా మూడోసారి కూడా పోరానికి సిద్ధమవడం, ఆ ముక్కుబడి కూడా ముక్కోవడం జరిగింది. అటనే మా నాయకుడు లక్షణంగా ఆరోగ్యాలతో సుఖ సంతాలతో మన రాష్ట్రం అందరూ ఏపీ ప్రజలు కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ బాగుండాలా, అందరూ లక్షణంగా ఉండాలనేది నాకు ముఖ్య ఉద్దేశం. ఆ శ్రీవారి దర్శనం అంటే ఆయన 6 రోజులు 7 రోజులు పడుతుంది అనుకున్నాం, కనీసం 5 రోజులు కదా ఆయన ఎట్లా చూస్తున్నాడో కానీ భలే మా ముక్కుబడి నిర్మాణం జరిగింది. ఆ ఏడుకొండల వారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా గణేశం సాధించాలా. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వము కూటమి ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు కూడా 1 by 1 అన్ని మనస్ఫూర్తిగా ఏడుకొండల వారిని ముక్కడం జరిగింది. ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. ఈ ప్రజలకు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడో ఆ మా తాజా వచ్చకుండా ఖచ్చితంగా అది ప్రజలకు ఏ మాట కూడా ఒకటి కూడా దాటేయకుండా అన్నీ జరుగుతాయని మీడియా మిత్రులుగా సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.